వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. జనగామ నియోజకవర్గం చర్యల మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనుల సమీక్ష కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లె రాజేశ్వరరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని మున్సిపాలిటీలోని పలు వార్డులలో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులతో వార్డులలో నెలకొన్న అనేక అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించిన అనంతరం అధికారులకు ఎంపీ, ఎమ్మెల్యే పలు సూచనలు చేస్తూ ప్రజల అభిష్టం మేరకే వార్డులలో పనులు చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి విడుదలైన నిధులను సక్రమంగా ప్రజల యొక్క అవసరాల కోసం వినియోగించి ప్రజల మన్ననలు పొందాలని తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, మున్సిపల్ అధికారులు, ఆర్ఎండ్బి ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు. రోడ్లు బాగులేవన్న దగ్గర ఆ వాటికి ఒక వార్డు బీఆర్ఎస్ వార్డు గెలిచిందా, కాంగ్రెస్ గెలిచిందా, ఇండిపెండెంట్ గెలిచిందా వద్దు. ఆ వార్డులో బాగా రోడ్లు ఉంటే ఆ వార్డులో తక్కువ వేసి లేని దగ్గర ఏమని చెప్తున్నాను వారికి. రెండోది, ఇంపార్టెంట్ సమస్యలు ఎక్కడైతే ఉన్నాయో ముందు రోడ్ లేదు. మనం పోతే మొత్తం డబ్బు లేదు. బీడీ కాలనీ పోయేది, 5th వార్డుకి పోయేది. బీడీ కాలనీతో పాటు మన యొక్క హాస్పిటల్ మెయిన్ వచ్చింది. హాస్పిటల్ నిన్న మొన్నటి నుంచి మన ఇనాగ్రేషన్ చేసిపోయినాం. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇంకా 2-3 రోజులు అంతే. 2 రోజులు ఎక్కడ స్టార్ట్ అయింది. అక్కడ కూడా ఇబ్బంది ఉంటుందని చెప్పి దానికి ముందు ఏమని చెప్పినాం. పూర్తి కూడా ఏనట్టున్నారు. మున్సిపాలిటీ లైట్ అసలు లైట్లు వెలుగుతలేవు. వీళ్ళని అడిగితే ఏమంటారు, NH వాళ్ళు వేయాలంటారు. NH వాళ్ళని అడిగితే ఏమంటారు, వీళ్ళు వేయాలంటారు. అసలు వీళ్ళకి సంబంధం లేదు, R&B వాళ్ళు వేసుకోవాలని చెప్పి ఉన్నారు. R&B వాళ్ళు ఎప్పటి వరకు వేస్తారు? R&B వాళ్ళు ఎప్పటి వరకు వేస్తారు? కన్స్ట్రక్షన్ చేసి బిల్డ్ చేసేంత వరకు R&B వాళ్ళు వేస్తారు. ఆ తర్వాత మళ్ళీ మున్సిపాలిటీకి అప్పచెప్తారు. మీరు మున్సిపాలిటీకి అప్పచెప్పారు, మీరేం చెప్తారు? సింపుల్ గా మా సంబంధం లేదంటారు. మీకు సంబంధం ఎందుకు ఉండదు? ఉంటుంది. కన్స్ట్రక్షన్ రోడ్ అయిపోయింది, అప్పచెప్పారు. మీరు ఇన్కంప్లీట్ ఉంది. మీరే ఏరు లైట్లు వాళ్ళు వేయరు. ఏం చేయాలి ప్రజలు? ఇప్పుడు రోడ్డు మంచిగా అయిన తర్వాత మొత్తం సిద్దిపేట ఇక్కడ దాకా దొరుకుతుందో మొత్తం 100 తక్కువ పోతే ఒట్టు వారికి 100 తక్కువ పోతే ఒట్టు. వాడు ఏం చేస్తారు? లైట్లు లేవు. చాలా సార్లు చెప్పిన లైట్లు బంద్ అయ్యాయని చెప్పేసి చెప్తే NH చేతను ఫోన్ చేసినా మాకు సంబంధం లేదండి. R&B చేతను ఫోన్ చేసిన, సార్ మేము ఇచ్చేసినాం. వీరికి చేసిన, వీరు ఏమంటారు, నేను రేపు పొద్దున మాట్లాడి వేపిస్తామన్నా దీని వరకు అంటాడు. ఇలా పండుగకు మాత్రం నేను మీ రిక్వెస్ట్, మీకు ఎంతైతే 10,000 అవుతావు, 5,000 అవుతావు, ఎంతైతే కానీ ఆ మొత్తం లైట్లు వెళ్ళేటట్టు ఫస్ట్ పని మొత్తం టౌన్ లో ప్లస్ అక్కడ. గౌరవ పార్లమెంట్ సభ్యులు కిరణ్ కుమార్ రెడ్డి గారు, నేను మున్సిపల్ కమిషనర్ గారికి ఇంతకుముందు కూడా మాట్లాడినాం. ఇవాళ తొందరలో అంటే కొద్దిగా వేరే పనులు ఉన్నా కూడా ఒక గంట సేపన్నా మేము రివ్యూ చేసిపోతాం అని చెప్పేసి అంటే అధికారులు కూడా వెంటనే అన్ని ఏర్పాట్లు చేసుకొని రావడం జరిగింది. మా మిత్రులందరూ, కౌన్సిలర్లు అందరూ కూడా పార్టీలకు అతీతంగా అందరినీ కూడా రమ్మని వాళ్ళ దగ్గర కూడా ఇంకేమైనా ఉన్నాయా, కొన్ని వాళ్ళు ఏర్పాటు చేసినారు అని చెప్పేసి అడిగితే, ఇప్పుడు వాళ్ళు ప్రపోజ్ చేసినవి కాకుండా ఇంకో కొన్ని పనులు కావాలని చెప్పేసి కూడా అన్ని పార్టీలకు అతీతంగా మిత్రులందరూ కూడా అడిగినారు. వాటిని కూడా చేయాలని చెప్పేసి మేము కోరినాం. ముఖ్యంగా కొన్ని పనులు ఆగిపోయినాయి. ఆ ఆగిపోయిన పనులను కూడా చేయాలని చెప్పేసి, ముఖ్యంగా ఇక్కడ వైకుంఠధామం ఇంతకుముందే కట్టుకున్నాం. ఆ వైకుంఠధామానికి సంబంధించిన కొద్దిగా ఫిల్లింగ్ ఉన్నది. అట్లనే దాంతోపాటు రోడ్డు కావాలని చెప్పేసి, తర్వాత చాలా రోడ్లలో కూడా కొంత డ్రైనేజ్ లేక ఇబ్బంది అవుతున్నది కాబట్టి సైడ్ డ్రైన్స్ కావాలని చెప్పేసి అంటే దరిదాపుగా 5-6 కోట్ల రూపాయల వరకు పెట్టిండ్రు. కొన్ని ఇన్సైడ్ రోడ్స్ కూడా మొత్తం కూడా సీసీ రోడ్లు కూడా దరిదాపుగా అది కూడా ఒక 6 కోట్ల 7 కోట్ల వరకు వచ్చినాయి. అది కూడా పెడుతున్నారు. 1.5 కోటితోని మున్సిపల్ కాంప్లెక్స్ మనకు సెంటర్లో పెట్టుకున్నట్లయితే కొంత ఆమ్దాన్ వస్తాను ఉద్దేశంతో దాన్ని కూడా ప్లాన్ చేసిండ్రు. వాటితో పాటు ఇప్పుడు వచ్చినాయి మనకు 15 కోట్లే ఉంది కాబట్టి దాని వరకే కాకుండా మిగతా ఇమ్మీడియట్గా అర్జెంటుగా ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో వాటిని చేయాలని చెప్పేసి ఎంపీ గారు కానీ నేను కానీ మిగతా వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకొని చేయమని చెప్పినాం. వ్యక్తిగతంగా పార్టీలో లేకపోతే నేను చెప్పినే చేయాలని, వారు చెప్పినే చేయాలని కాకుండా చేర్యాల అందంగా తయారు కావాలి, పరిశుభ్రంగా ఉండాలి. దానికోసం అని చెప్పేసి అక్కడ ఉండే నిధులను అన్ని ఎక్కడైతే చేయలేదో, అవసరం ఉన్నదో, అర్జెంటుగా అవసరం ఉన్నదో అక్కడ పెట్టాలని చెప్పేసి మేము కోరడం జరిగింది.
అంబేద్కర్ భవన్ సంబంధించి కూడా చేయాలంటే ఇందులో నిధులు లేవని చెప్పేసి అన్నారు. అంబేద్కర్ చిన్న కమ్యూనిటీ హాల్ ఉంది, ఒక 2 లక్షల రూపాయలు దానికి పెట్టేస్తే ఫర్నిచర్ వస్తే బాగుంటుందని చెప్పినాం. అదేవిధంగా ఆ రోడ్ ఏదైతే మన ఆక్నూరు పోయే రోడ్డు సంబంధించింది కూడా టర్నింగ్లో ఒక 25-30 ఇళ్ళ వరకు ఉన్నాయి. దాన్ని కూడా వాళ్ళందరినీ ఒప్పించి ఆ రోడ్డు వైడనింగ్ చేయాలనే దాంట్లో అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా దాన్ని చేయాలని చెప్పేసి కోరినరు. కాబట్టి అదేవిధంగా అమృత్ పని కూడా మనకు ఒక 3 కోట్లు దీనికి సంబంధం లేదు. అమృత్ మనం ఆ రోజు ఏదో పెడితే నేను ఆ రోజున ఇనాగ్రేషన్ రాలేకపోయినా, అన్నగారు కూడా రాలేదు. అన్నగారు కూడా పార్లమెంట్ దానిలో బిజీగా ఉన్నట్టున్నారు. మేమేమో నాకు యాక్సిడెంట్ అయ్యి నేను బిజీగా ఉండడం వలన అమృత్ కూడా 3,14,00,000 వచ్చింది. మన చాలా సుందరీకరణ జరుగుతుంది బ్రహ్మాండంగా. మీరు కూడా చూసి ఉంటారు. ఇంతకుముందు కూడా నేను వాకర్స్తోని వాళ్ళతో కూడా నేను ఇంతకుముందు మాట్లాడినా. అది కూడా మన కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకంలో ఒకటి వచ్చింది. ఈ 15 కోట్లు, ఆ 3 కోట్లు దరిదాపుగా 18 కోట్ల దాకా అభివృద్ధి పనులు జరుగుతాయని చెప్పేసి ఆశిస్తూ మనం ఎందుకంటే ఎన్నికల వరకు రాజకీయాలు మాట్లాడుకుందాం, ఎన్నికల తర్వాత అభివృద్ధి మాట్లాడుకోవాలని నేను పదే మాట్లాడుతుంటాం. మా కిరణ్ కూడా నాలానే ఉన్నాడు. ఎందుకంటే ఎన్నికలప్పుడే రాజకీయాలు మాట్లాడతాడు, మిగతా టైంలో అభివృద్ధి గురించి. ఎందుకంటే నేను ఈ కాన్స్టిట్యున్సీలో ఇప్పటికీ ఒక 7-8 కార్యక్రమాల్లో మేము పార్టిసిపేట్ చేసినప్పుడల్లా కూడా అభివృద్ధి గురించి అధికారులతో కూడా మాట్లాడి చేసినాం. ఇవాళ NH వాళ్ళతోని, R&B వాళ్ళతోని, మిగతా అందరితో కూడా మాట్లాడి చేసుకున్నాం. కాబట్టి అభివృద్ధి అనేది బ్రహ్మాండంగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ వచ్చిన 18 కోట్లు ఎక్కడైతే అవసరమైందో అక్కడే పెట్టాలని చెప్పేసి మీకు కోరడం జరిగింది. వారు కూడా అన్ని కూడా సూచనలు చేయడం జరిగింది. ఇంతే సంగతులు. ఈ డెవలప్మెంట్ ఫండ్స్ ఏదైతే ఇమ్మీడియట్గా ఖర్చు పెట్టి ప్రజల అవసరాల కోసం సీసీ రోడ్లు, డ్రైనేజ్లు ఇవన్నీ చేయాల్సిన పరిస్థితి ఉండే. ఒక పార్లమెంట్ సభ్యునిగా నాకు 17 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ 17 మున్సిపాలిటీలలో కూడా ఇప్పుడు అన్ని ఏకకాలంగా ఈ డెవలప్మెంట్ నడుస్తుంటే వీటి మీద ఒకసారి రివ్యూ పెట్టాలని. ఎందుకు రివ్యూ పెట్టాలనుకున్నా అంటే ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు, ఈ నిధులను సక్రమంగా వాడుతుర్రా, ఈ నిధులు సామాన్యునికి అవసరమైన విధంగా వాడుతుర్రా. ఎందుకంటే ఎవరన్నా పొలిటికలైజ్ చేయొచ్చు దీన్ని. నేను అన్నట్టు ఎవరిదైనా ఇంట్రెస్ట్, పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఏది రోడ్డు నా ఇంటి ముందు నుంచే పోవాలన్న నాయకుడు కూడా ఉంటాడు, అవతల రోడ్ లేనోడు ఉంటాడు, వానికి వాయిస్ ఉండదు. కాబట్టి పెద్ద నాయకుడు ఎవరు ఉంటే నా ఇంటి ముందు నుంచే రోడ్డే, ఎందుకంటే నేను నాయకుడిని, నా గురించి ఎవడు అనుకుంటాడు అనే ఆలోచన లాంటివి జరుగుతాయని నేనేందంటే ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడ చర్యాలూరు, అక్కడ జనగాంలో కూడా కలిసి వాళ్ళకి ఒకటే ఒక విన్నపం చేసుకోరు. మీరు పెట్టే ప్రతిపాదనలలో పొలిటికల్ పార్టీస్కి సంబంధం లేకుండా ప్రజలకు మంచి జరిగే విధంగా మీరు ఫీడ్బ్యాక్ తీసుకోండి ఫస్ట్. ఎందుకంటే మీరు పెడతారు, మీరు అధికారి కాబట్టి ఒక ప్రజా సమస్యను మీరు ఒక కోణంలో చూస్తారు, కింద రాజకీయ వ్యవస్థలు ఒక కోణంలో చూస్తాయి. అన్ని కోణాలు కలిపి డిస్కషన్ అయినప్పుడు అసలు వాస్తవంగా ఏది చేస్తే బాగుంటుంది. ఎందుకంటే నిధులు బ్రహ్మాండంగా మన దగ్గర ఎక్సెస్ ఫండ్స్ లేవు ఈరోజు. నిజంగానే మన దగ్గర చాలా డబ్బు ఉండి ప్రతిదీ చేయగలిగితే రాత్రి మంచిగానే ఉంటుండే. కానీ ఇప్పుడు వస్తున్నాయి స్లోగా ఈ ప్రభుత్వం వీలైనంత మట్టుకు సమస్యలన్నీ పరిష్కరించే దిశగా ఈరోజు ప్రభుత్వం ముందుకు పోతుంది. కాబట్టి ఆ వచ్చే నిధుల్ని సక్రమంగా వాడుకుంటే ఏంటంటే ఫస్ట్ ఏదైతే వనరబుల్ ప్రాబ్లం ఉంటుందో దాన్ని సార్ట్అవుట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దానికోసమే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి గత కౌన్సిలర్లుగా పార్టీలకు అతీతంగా అందరినీ పిలవడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. అందరం కలిసి కూర్చొని ఒకసారి అసలు వాస్తవంగా ఏం చేస్తున్నారు, ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశం ఒకటి. 2 ఇంకా అదర్ ఇష్యూస్ కూడా ఇవాళ మా దృష్టికి వచ్చినాయి. R&Bకి సంబంధించింది, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించింది, తర్వాత నేషనల్ హైవేస్కి సంబంధించినవి, తర్వాత మల్టిపుల్ ఇష్యూస్ వచ్చినాయి. ఎందుకంటే ఒక మంచి వాతావరణంలో కూర్చొని ఈరోజు, ఎందుకంటే ప్రజలు మన సైడ్ చూస్తున్నారు. ఈరోజు మనం ప్రజల కోసం చేయాల్సిన అవసరం ఉంది మంచి. కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ రివ్యూ పెట్టుకున్నాం. దీన్ని బట్టి మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఏం చెప్పినామంటే, మేము పోయిన తర్వాత కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో రెగ్యులర్గా టచ్ ఉండి మున్సిపల్ ఇష్యూస్ మీద ఏం చేస్తే బాగుంటుందనే ఒక కార్యాచరణను తయారు చేసుకొని ముందుకు పోవాలని ఇవాళ వారిని మున్సిపల్ కమిషనర్ గారు కూడా కోరుకున్నాం. మన ఇంట్రెస్ట్ మనం చెప్తాం, వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళు చెప్తారు. నాయకులు చెప్పి వాళ్ళు వచ్చి బయట ప్రెస్లో మాట్లాడటంతో కన్ఫ్యూజ్ అవుతాం. మన ఇష్టము చెప్పడం వేరు, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వేరు. ఇంకా ప్రభుత్వం దీని మీద కార్యాచరణ మొదలు పెట్టలేదు, దీని మీద ఇంకా ఒక కమిటీ వేయలేదు, దీని మీద అవగాహన రావడానికి టైం పడుతుంది. డెఫినెట్గా ఈ నియోజకవర్గం జనగామ, సిద్దిపేట, ఈ నియోజకవర్గంలో ఇక్కడ 4 మండలాలు ఉన్నాయి, అక్కడ 4 మండలాలు ఉన్న దగ్గర ప్రజలు ఏం కోరుకుంటారో ఈ విషయాన్ని మమ్మల్ని కూడా కన్సిడర్ చేస్తారు. కాబట్టి మేము కూడా చెప్తాం అక్కడ ఏందో, తర్వాత నిర్ణయం తీసుకుంటారు. ఇవన్నీ ఏంటంటే ప్రిమెచ్యూర్ డిస్కషన్స్, పొలిటికలైజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు చిన్న డిస్కషన్స్. వాస్తవంగా ప్రభుత్వంలో ఇంకా ఎటువంటి
కమిటీలు వేయలేదు.